వాడి పెళ్లి వెంటనే జరిపించి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని, ఏడాది తిరిగేలోగా మనవణ్ణి ఎత్తుకోవాలని నాకు ఉబలాటంగానే ఉందిరా రఘుపతి. కానీ అబ్బాయి ఇంకా అయినా వెళ్ళి 6 నెలలు అవుతుంది, ఇంకా రాలేదేమిట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అవసరమైతే నేనే వెళ్ళి వాడిని వెంట పెట్టుకొచ్చేస్తాను. త్వరగా వెళ్ళరా. మళ్ళీ కాలానికి ఇంత కంగారెందుకు? అదేమిటి? అవును, రోజులు, వారాలు, నెలలు ఇంత వేగంగా కదిలిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే దొరగారి కోసం కాలం కదలకుండా ఆగిపోవాలా? అవును, నీతో ఉన్న ఈ క్షణం కదలకుండా ఇలాగే ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. నాకు మాత్రం ఓ 6 నెలల కాలం తొందరగా అయిపోతే బాగుంది అనిపిస్తుంది. ఏ ఎందుకని? ఎందుకంటే చెప్పు. నీకొక మంచి కానుక వచ్చు కనుక. ఏమిటి? ఓ బుల్లి రాజేష్ బాబు. హే మై గాడ్, మళ్ళీ నువ్వు చెప్పేది నిజమే? మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ. ఆగండి. ఈ శుభ సందర్భంలో ఇవాళ రాత్రి మా ఇంట్లో విందు భోజనం. ఎవరిస్తున్నారు విందు? పెద్దదొర కూతురు మళ్ళీ. ఎవరికి ఇస్తున్నారు విందు? పెద్దదొర అల్లుడు గారికి, ఆ అల్లుడు గారి స్నేహితుడు గోపాల్కి. ఆ అల్లుడు గారి పేరేమిటో? అల్లరివాడు. అల్లరివాడా? ఎక్కడున్నాడు? ఏడి? ఏమ్మా, ఇంకా అల్లుడు గారు రాలేదా? వస్తూ ఉంటారయ్యా. వస్తుండడం కాదే, వచ్చేశాం. అయ్యగారు, అయ్యగారిననే విషయం మర్చిపోయి నా కొడుకునే వల్లో వేసుకున్నందుకు ఫలితం అనుభవించరా? రండి. అయ్యగారు, రాజా, నువ్వు చెబుతాను గురించి ఆ న్యూస్ ఏమిట్రా? ఏమీ లేదురా డాక్టర్ గారు, నిన్ను అల్లరి పెట్టడానికి త్వరలో మేనలుడు రాబోతున్నాడు. బీ కేర్ఫుల్. అంటే మళ్ళీ? ఎస్, మళ్ళీ నెల తప్పింది. కంగ్రాచులేషన్స్. అందుకన్నమాట మీ మామగారింట్లో ఇప్పుడు విందు భోజనం. అరే, మన ఊరు వెళ్ళగానే నువ్వే డాడీతో ఈ విషయాలన్నీ చెప్పాలి. ఆయన ముందు మండిపడ్డా మనవడి పేరు చెప్పేసరికి ఆ మంట చల్లారిపోతుంది. ఏమిట్రా ఆ మంటలో? ఇలా ఉందిరా. ఇదిగో మేనేజర్, ఈ పని మనం జరిపించినట్టు 3వ కంటి వాడికి కూడా తెలియకూడదు. అలాగే సార్. గోపాల్, నా మళ్ళీ కాలిపోయిందిరా. నా మళ్ళీ మంటల్లో బూడిదైపోయిందిరా. గోపాల్, మళ్ళీ బాబు, రాజేష్, ఏమిటి నేను అలా కలవరిస్తున్నా? డాడీ, నా మళ్ళీ తగలబడిపోయింది, మళ్ళీ చచ్చిపోయింది. డాడీ, మళ్ళీ లేకుండా నేను బతకలేదు, చచ్చిపోతాను. ఊరుకో డాడీ. బాబు, చచ్చిపోతాను. రాజేష్. ఏమిటి డాడీ? రఘుపతి అంకులు కూతురు సుజాత నీకు తెలుసుగా? తెలుసు. చదువుకున్నది, అందం ఉన్నది, వాళ్ళ హోదా, అంతస్తు అన్ని విధాలా మనకు తగినవి కనుక ఆమెతో నీ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను రా. డాడీ, నా పెళ్లి మళ్ళీతో ఏనాడో జరిగిపోయింది. కానీ ఆమె చనిపోయిందిగా. లోకానికి మీకు చనిపోయింది, కానీ నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. అలా అనుకుని పోయిన మనిషి కోసం బాధపడుతూ నీ బ్రతుకు పాడు చేసుకుంటావా? బాగు చేసుకుని బ్రతకాలనే ఆశ లేదు, ఆసక్తి లేదు. రాజా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతే మన వంశం ఏమవుతుందిరా? మళ్ళీ మంటల్లో మండిపోయినప్పుడే మన వంశం అంతమైపోయింది డాడీ. రాజా, మన అంతస్తుకు తగిన ఆ పనివాడి కూతురుతో జరిగిన పెళ్లి కాదురా. అది బ్రతికే ఉన్నా దాన్ని కోడలుగా నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. అలాంటి దాని పేరు చెప్పి నువ్వు ఒంటరిగాను ఈ ఇంటిని శూన్యంగాను మారుస్తానంటే నేను ఒప్పుకోను. ఏనాడో నేను మాటిచ్చిన రఘుపతి కూతుర్ని చేసుకుని నా మర్యాద కాపాడి తీరాలి. నువ్వు డాడీ, నమ్ముకున్న దాని నిప్పుల్లోంచి కాపాడుకోలేకపోయాను. ఇక నీ మర్యాద నేనేం కాపాడగలను?
ఒరే, నిన్ను కని మీ అమ్మ పోతుంటే కంటి పాపలా పెంచుకుంటానని మాటిచ్చి పెంచానురా. ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టలు నా ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను. ఈ రోజు వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోలేక నేను సిగ్గుతో తల వంచుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఈ విధంగా తండ్రి రుణం తీర్చుకుంటావా? చెప్పరా, చెప్పు. డాడీ, కాగితం పూలతో పూజ చేసిన, మనసు లేని మనువు చేసిన ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. అందుకే ఆఖరి మాటగా చెప్తున్నా, ఆ పెళ్లి విషయం మర్చిపోండి. అంతేనా? అంతేనా నువ్వు చెప్పేది? అయితే నేను చెప్పేది కూడా విను. జీవితమంతా నా వంశ గౌరవమే ముఖ్యమని, ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణమని బ్రతికిన వాణ్ణి ఈ రోజు వాటిని వదులుకుని జీవించడం కంటే చావడమే మంచిది. డాడీ, అవునరా, నువ్వు నా మాటను కోరికను కాదని ఈ వంశానికి ఈ తండ్రికి దహన సంస్కారాలు చేస్తావో, నా మాట మన్నించి సుజాతను పెళ్లి చేసుకుని నా పరువు ప్రతిష్టలు కాపాడతావో నీ ఇష్టం. తేల్చుకో. నువ్వు నా శవాన్నైనా చూడాలి, నేను నీ పెళ్ళైనా చూడాలి. అంతే అంతే. ఓకే, రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆ ప్రపోజల్ పెడదాం. థ్యాంక్ యూ. రే, మళ్ళీ ఫైల్ తెరిచావేమిట్రా? 6 గంటలు దాటిపోయింది. ఇంటికి బయలుదేరచ్చుగా. అయిపోయిందిరా, జస్ట్ అ మినిట్. రే రాజేష్, కోట్లు గడించావు, సొసైటీలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నావు. ఇంకా దేనికోసం రా రాత్రి మొగళ్ళు ఇలా విశ్రాంతి లేకుండా పనిచేయడం? ఒరే గోపాల్, ఏదో సంపాదించాలని కాదురా నా ఆశ. ఏదైనా మర్చిపోవాలి అంటే మనసుని మరో వ్యాపకంలోకి మళ్లించాలి మనిషి. ఆ వ్యాపకమే కొన్నాళ్లకు వ్యసనం అవుతుంది. ఒకప్పుడు మల్లిని మర్చిపోవడానికి అనుక్షణం పనిచేయడం ప్రారంభించాను. ఇప్పుడు అది వ్యసనమైంది. అయినా ఆమెను మర్చిపోలేకపోతుంది. అవునా? అవును. ఆమె మరణించడానికి కారణం నాన్న అని ఆయన చనిపోయిన తర్వాత మేనేజర్ ద్వారా తెలిసింది. అది తెలిసినప్పటి నుంచి నాకు మరీ బాధగా ఉందిరా. నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి ఆమెకు మరణశిక్ష పడిందన్న ఆలోచన ఆమెను మరీ మరీ గుర్తు చేస్తుంది. మీ అంతస్తుకి, మీ డాడీ ఆహానికి ఆ అమాయకురాలి బ్రతుకు బూడిదైపోయింది. 17 ఏళ్ల క్రితం ఇదే రోజు. దిస్ ఈస్ ద డే. ఆ వంశం నిలబెట్టాలని నన్ను బలవంతం చేసి మా నాన్న పెళ్లి చేశాడు. కానీ నెల తప్పిన ఆమెను తగలబెట్టిన పాపానికి భగవంతుడు నీకు బిడ్డలు లేకుండా చేశాడు. నీతోనే నీ వంశం ముగిసిపోవాలని రాశాడు. నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇది అని పాపం మీ ఆవిడకి తెలియదు. గోపాల్, గతంలోని ఈ కథ ఆమెకు తెలియకుండా ఉండడమే మంచిది.